అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు, ఏ పార్టీని గెలిపించబోతున్నారు అంశాలపైన మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని కోయిలకొండ ఎక్స్ రోడ్ ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా మాస్ ఏరియా, ఇక్కడ చాలామంది ప్రజలు గతంలో కూడా శాసనసభ ఎన్నికలు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్న అంశాలపైన ఇక్కడ స్థానిక ప్రజలను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, కొద్ది రోజుల సమయం ఉంది. ఎట్లా ఉండబోతుంది మహబూబ్ నగర్ పార్లమెంట్? 3 పార్టీలు కూడా పోటీ ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ ఎట్లా ఉండబోతుంది? ఈయన బీజేపీ అంటుండ్రు సార్. మట్టము బీజేపీ గెలుస్తుందని అంటుండ్రు. అంతా అంటే పిల్లలంతా అంటుండ్రు. ఇంకా పిల్లల మాట మాకు కూడా ఇట్లా తెలుస్తుంది. అంటే గత శాసనసభ ఎన్నికలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్కి లీడ్ ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మార్పు జరుగుతుందా? ఎట్లా ఉండబోతుంది? ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ మీద వ్యతిరేకంలో అంతా కాంగ్రెస్ అన్నారు. కాకపోతే ఆయన మంచివాడే ఉన్నాడు కానీ తెలియదు పబ్లిక్. తర్వాత ఇప్పుడు మట్టం మళ్ళీ బీజేపీ అంటుండ్రు. బీజేపీ నరేంద్ర మోడీ అంటుండ్రు. ఎట్లా ఉండబోతుంది? 10 ఏళ్ళ కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది, సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయి. ఎట్లా మళ్ళీ ఇక్కడ మోడీ అవన్నీ నడుస్తుందా? నడుస్తుంది, కంపల్సరీ నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాస్ గౌడ్ కంపల్సరీ గెలుస్తాడు. నెక్స్ట్ పార్లమెంట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు. ఇప్పుడైతే మోడీ పక్క. ఇక్కడ ప్రధానంగా బీజేపీకి వెళ్ళి డీకేఆర్న, అలాగే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశీచంద్రరెడ్డి, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండ్రు. ఈ ముగ్గురు మధ్యలో టప్పు ఎవరు ఉండబోతుంది? ఎవరు బయటపడిపోతున్నారు? డీకేఆర్న బయట పడుతుంది. కొన్ని రోజుల సమయం ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఇలా 3 పార్టీలు పోటీ చేసిపోతున్నాయి. ఈ పోటీ ఎట్లా ఉండబోతుంది? ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు? ఈసారి మోడీకి వేయాలని అనుకుంటున్నాను. అన్ని విధాల, అన్ని టైంలో, అన్ని దానిలో ముందుకు వెళ్తున్నాడు. అందరి కోసము కష్టపడుతున్నాడు కనుక ఈసారి మేము మోడీకి వేయాలని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి సీఎం మన పాలమూరు జిల్లా నుంచి కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది. ఇక్కడ 2 పార్లమెంట్స్ గెలిపించుకోవాలని ఆయన తపన పడుతున్నాడు. ఈ తపన పడుతున్నాడు కానీ ఎట్లా ఉండబోతుంది పోటీ? బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా? బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది కానీ బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే మేము పార్టీ పరంగా చూస్తలేము, మోదీ పరంగా చూసి చేయాలని అనుకుంటున్నాం. మోదీకే చేస్తాము. అంటే గతంలో కూడా డీకేఆర్న కూడా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు పోటీకి వస్తుంది. ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఆయన? మేము మనిషిని చూసి ఓటు బ్యాంక్ చేస్తలేము, పిఎంని చూసి ఓటు బ్యాంక్ చేస్తాం. మాకు పిఎం ముఖ్యం, వ్యక్తి ఎవరన్నా అనుకోకు, గుర్తుందంటే చాలు. బీజేపీకే చేయాలనుకుంటున్నాం, బీజేపీకే చేస్తాం. అంటే ప్రధానమంత్రి 10 ఏళ్ళు కూడా చేసిన ఏ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయి? నాకు నచ్చినట్టు అందరికీ గరీబు యోజన అది కూడా ఒకటి బాగానే ఉంది. చిన్న చిత్క వ్యాపారస్తులకు కూడా ఇంతకుముందు కూడా పిఎం దాని కిందకి వెళ్ళి ఫండ్స్ వచ్చినాయి. అవి దాంట్లో నేను భాగస్వామినే. దాని నుంచి బాగానే బెనిఫిట్. ఇప్పటికి కూడా ఇంకా వస్తుంది అని ఆశ మీదనే మేము ఆయన కోరుకుంటున్నాం. పేదవాళ్ళ కోసం ఆయన చేయగలుగుతాడు, మేము చేయించుకోగలుగుతాము. మేము ఎప్పుడు విన్నట్టుగా ఆయన పడే ఉంటాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇక్కడ కాంగ్రెస్ ఉండాలో, పైన కూడా కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. ఎట్లా ఉండదు? ఇది లోకల్, ఇది రాష్ట్రాలు. ఇవి రాష్ట్రాలు చిన్న చిత్క పార్టీలు ఎన్నడూ ఉండకపో. కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలి. ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఎట్లా ఉండబోతుంది? పబ్లిక్ అయితే ఎవరో ఇంకో చూస్తున్నాం, మనం చెప్పలేము. వాళ్ళ నాడి మొన్న మనము బీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిపోయింది. చెప్పలేము. ఈరోజు కూడా మనము బీజేపీ అంటున్నారు పబ్లిక్ అందరూ. టీఆర్ఎస్ గెలవచ్చు, మన్నెం శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఎంపీ కావచ్చు. పబ్లిక్ నాడి మనకు తెలియదు, మనం ఎవరు చెప్పలేము. మనం కాంగ్రెస్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిపోయింది. ఇంకా ఈసారి చెప్పలేము. ఎంపీ కూడా అందరు బీజేపీ వైపు చూస్తున్నారని అంటుండ్రు. కానీ ఓటు బ్యాంకు పబ్లిక్ ఎక్కడ ఓటు వేసేది మనం ఎవరు చెప్పలేము. అంటే అవి రాష్ట్ర ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేయాలని ఏదైనా ఒక పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ ముందుకు వస్తుంది ఇప్పుడు? ఇక్కడ
ఈ పబ్లిక్ ఎక్కువ మొగ్గు చూపేదంటే నన్ను అడిగితేనంటే బీజేపీ వైపు చూస్తుండ్రు. ఇక ఓటు అది చెప్పలేము, అది మనం ఇక ఓటు ఎవరికి వేసారు అనేది చెప్పలేము ఇక మనం. అంటే గతంలో కూడా డీకార్న స్వల్ప ఓట్లతో ఓడిపోయింది, ఇప్పుడు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అది పబ్లిక్ తీర్పు, అది మనం దానికి గెలుస్తుందని చెప్పి మనం చెప్పలేము. పబ్లిక్ ఎక్కడ ఓటు వేస్తారు ఏం కాదనేది పబ్లిక్ నిర్ణయం, అది ప్రజల నిర్ణయం. ఓటు అనేది ఆయుధం, ఆ ఆయుధం వాళ్ళు ఎక్కడ వినియోగించుకుంటారు అనేది మనం ఎవరైనా చెప్పలేము. అది మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కూడా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాడు, గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆయన 5 ఏళ్ళలో ఏమేమి సంక్షేమ పథకాలు చేసింది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో? అవకాశం ఉంది. ఈ ఎంపీ మన్యం సినానా కూడా అవకాశాలు ఉన్నాయి, లేవన్నీ లేదు. ఆయన కూడా గెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకా కేసీఆర్ ఏదో కొన్ని సంక్షేమ పథకాలు దెబ్బ అయినందుకు ఆయన ఓడిపోయింది. కానీ అవకాశాలు ఆయనకు కూడా ఉన్నాయి, ఇంకా లేవన్నీ ఎలా చెప్పలేము మనం. మొత్తం నేను ఓవరాల్ ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నాను? ఇంకా ప్రధానమంత్రి అంటేనంటే ఇంకా అది దేశానికి సంబంధించిన సమస్య. అది ఇంకా ఇప్పటికైతే 10 ఏళ్ళు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిండ్రు. ఇంకా ఆయనే ఉంటే బాగుంటుందని ఉద్దేశం అందరిది, అందరి ఉద్దేశం, ప్రజల ఉద్దేశం అయితే ఆయనే పీఎం ఉండాలని ఉద్దేశం. ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఎన్నికల్లో కూడా పోటీ ఎట్లా ఉండబోతున్నాయి? 3 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. పోటీ ఉండి ఈ పోటీలో కూడా ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల ప్రజలు పాలమూరులో స్వచ్ఛందంగా డీకారణం వైపు ఉన్నారు అన్న. ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు, మేము ఎవరి దగ్గరికి ఏమో ఒకసారి కాంగ్రెస్కి వేసి మోసపోయినాము, ఇప్పుడు పాలమూరు ఎన్నికల్లో డీకారణమ్మ గారిని గెలిపించుకుంటాము. స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు, ఒకసారి వేసి కాంగ్రెస్కి వేసి మోసపోయినాం, పాలమూరులో డీకారణమ్మ సెంటర్లో మోడీ ఉండాలని వాళ్ళే చెప్తున్నారు, స్వచ్ఛందంగా చెప్తున్నారు వాళ్ళే. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇక్కడ సీఎం పాలమూరు జిల్లావాసి రేవంత్ రెడ్డి అయ్యిండు. అయితే ప్రధానంగా ఈ పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుని అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేయాలనుకుంటుంది. ఎట్లా ఉండబోతుంది? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేది లేదు, చేసేది లేదు. నరేంద్ర మోడీ స్పష్టంగా అన్ని సర్వేలలో మోడీ ప్రధానమంత్రి అవుతాడని ఉంది. మళ్ళీ ప్రధానమంత్రి పాలమూరు ఇలాకాలో చేసింది, పాలమూరు జిల్లావాసి కదా సీఎం రేవంత్ రెడ్డి, చేసింది ఏముంది? 100 రోజుల పైన అవుతుంది అధికారంలోకి వచ్చి. పాలమూరుకి ఏమైనా చేసిన వాళ్ళు ఏం చేయండి. ఇప్పుడు డీకారణం గెలిపించుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది కాదు, చేసేది కాదు అని చెప్పి మోడీ కోటేసి మేము గెలిపించుకుంటామని. ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, ఎంపీ ఎలక్షన్లు వేరు అన్న. దానికి దీనికి అసలు పొంతన ఉండదు. అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఏదో కాంగ్రెస్ కేసారు, దాని మీద తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ రావాలి మాకేదో మంచి చేస్తుందని ఎవరు వేయలే. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పాలించినప్పుడు మనకేం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేయాలని నమ్మకం ఏదో ఒక కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఓట్లేసారు. ఇప్పుడు ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రిని చూసి ఓటేశారు. అంటే గతంలో కూడా 10 ఏళ్ళు బీజేపీ పార్టీ కేంద్రం పరిపాలించింది, అక్కడ సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చారు, గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద ప్రచారం లేదు. ఎట్లా ఉండబోతుంది ఎన్నికల? ప్రచారం లేదని మనం ఎట్లా అనుకుంటున్నాం? ప్రచారం లేకుండానే ప్రతి ఒక్క మహిళనే చెప్తుంది మాకు 2000 పింఛన్ వస్తుంది, మోడీ ఇల్లు ఇస్తుండు అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కేంద్రం నుంచి వచ్చే నిధులతోటి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రతి ఒక్కరు మనం చెప్పకుండా కార్యకర్తలు కానీ బయట వాళ్ళు కానీ స్వచ్ఛతంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళే చెప్పుకుంటారు మోడీకి వేయాలి, మోడీ గెలవాలనేసారి. ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నారు? డీకార్న లాస్ట్ టైం స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి కూడా ఇక్కడ గ్రాఫ్ పెరిగింది, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి గ్రాఫ్ లేదు. వంశీచంద్ర రెడ్డి నాన్ లోకల్ అని అందరికీ తెలుసు. డీకారణమ్మ లాస్ట్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలమూరు ప్రజల లోపలనే ఉంది, ప్రజల్లోనే తిరుగుతుంది, పాలమూరులోనే ఉంది. వంశీచంద్ర రెడ్డి ఎలక్షన్లకు వస్తాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. అది కాక నాన్ లోకల్ అతను ఇక్కడ ఉండాల్సి, ఇప్పుడు గెలిచినా కానీ ఉంటాడని గ్యారెంటీ లేదు. ఎవరు నమ్మకం లేదు వంశీచంద్ర రెడ్డి మీద, అసలు నమ్మకమే లేదు పాలమూరు ప్రజలకు అనేది. ఓన్లీ డీకారణమ్మ గెలుస్తుంది, ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు అందరు ప్రజలందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.